మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. హాయ్ అర్జున్ అన్న. హాయ్, హౌ ఆర్ యూ? హాయ్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఎట్లా అనిపిస్తుంది బంగారం డిపి క్రియేషన్స్? బాగుంది, ఇట్స్ నైస్. నాకు మ్యూజిక్ బాగా నచ్చింది, ఆడియో అంటే వీడియో బాగుండడం వేరే, నాకు వీడియో కంటే ఆడియో ఇంకా చాలా బాగా నచ్చింది. చాలా మంచిగా అనిపిస్తుంది మ్యూజిక్. అండ్ ఎస్పెషలీ ఐ రియలీ వాంట్ టు విష్ పవన్ అండ్ రితు, బోత్ ఆఫ్ దెమ్. బాగా చేసే వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఆబ్వియస్లీ నేను బీబీజేడీ వాళ్ళ కెమిస్ట్రీ చూసా, అండ్ నాకు ఇది కొత్త కాదు వాళ్ళది. సో ఇట్స్ రియలీ నైస్. ఐ రియలీ వాంట్ టు విష్ పవన్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. పాపం చాలా కష్టపడతాడు ఆ మనిషి, అండ్ చాలా ఆనెస్ట్గా హార్డ్ వర్క్ చేస్తాడు. అండ్ ఈ సాంగ్లో కూడా వాళ్ళ హార్డ్ వర్క్ బాగా అనిపించింది. సో ఐ రియలీ విష్ బోత్ ఆఫ్ దెమ్ ఆల్ ద బెస్ట్. అన్న, మీ అప్కమింగ్ షోస్ కానీ మూవీస్, హాట్‌స్టార్ సిరీస్ కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నెక్స్ట్ మూవీస్ కానీ సిరీస్ కానీ? యా, ఒక ఓటీటీ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం. చూడాలి, ఇంకా ఫైనలైజ్ అవ్వాలి. అంటే యా, ప్రొడక్షన్ సైడ్ నుంచి ఓకే ఉంది, ఇంకా ఓటీటీ అప్రూవల్ కావాలి. నెక్స్ట్ మీ నుంచి అంటే షోస్ కానీ ఏమున్నాయి అన్న? అంటే షోస్ అంటే ఇప్పుడు రీసెంట్లీ వర్టికల్ సిరీస్లు రెండు చేశాను, వెబ్ సిరీస్లు. రాజా ద గ్రేట్ అని ఒకటి, మా నాన్న మహాయోధ అని. దే ఆర్ ప్లేయింగ్ కుక్కు అండ్ క్విక్ టీవీ. అవి రెండు పీరియాడికల్స్ చేశాను. ఫస్ట్ టైం నేను పీరియాడికల్ రోల్స్ చేశాను. అందులో ఒక రాజు గెటప్ అట్లాగా, అండ్ సైన్యాధ్యక్షుడు అట్లాగా. సో ఐ ఫెల్ కొంచెం కొత్తగా ఉంటుంది పీరియాడికల్స్ అని చెప్పి. సో బాగానే వర్కౌట్ అయింది అది. ప్రెసెంట్ అంటే అగ్ని పరీక్ష స్టార్ట్ అవుద్ది ఇంకొన్ని రోజుల్లో. ఎట్లా అనిపిస్తుంది యంగ్ టాలెంట్ వాళ్ళకి, జంజీ వాళ్ళకి కానీ మీరు ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది మీ నుంచి? ఐ మీన్ ఇట్స్ ఆల్ దేర్ హార్డ్ వర్క్. వాళ్ళు కష్టపడి వాళ్ళంతటి వాళ్ళు రావాల్సిందే. చాలా కష్టం అగ్ని పరీక్ష చేయడం, బట్ చాలా మంచి ఆపర్చునిటీ వాళ్ళకి బిగ్ బాస్కి వెళ్ళడానికి, ఫేమ్ తెప్పించుకోవడానికి. సో చాలా మంచి ప్లాట్ఫామ్ అది. ఫైనల్గా మీరు వచ్చించే మూవీ కానీ షో కానీ ఆడియన్స్కి దేని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు మీ ఫ్యాన్స్కి? గుడ్ కంటెంట్, మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ట్రయింగ్ 2-3 సిరీస్లు ప్లాన్ చేస్తున్నాం ఓటీటీవే. సో మంచి కంటెంట్ అయితే డెఫినెట్లీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో ఒక బ్యూటిఫుల్ గర్ల్స్ రితు చౌదరి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అప్డేట్ తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మా బంగారం ఎలా ఉంది? మీ బంగారం బాగుంది. డిపి క్రియేషన్స్ ప్రొడ్యూసర్గా బాగా చేశారు అనుకుంటున్నారు, యాక్టర్గా బాగా చేశారు అనుకుంటున్నారు? ప్రొడ్యూసర్గా చాలా బాగా చేశారు. హీ స్వీట్. యా. ఓకే, రెమ్యూనరేషన్ ఏమైనా తగ్గించారా? ఇద్దరం అదే బాగానే ఇచ్చారు. లేదు ఇవ్వలేదు అని ఏం లేదు, బాగానే ఇచ్చారు. ఓకే, అంటే బిగ్ బాస్తో స్టార్ట్ అయింది మీ ఇద్దరు జర్నీ. అండ్ తర్వాత అంటే ఒక లవ్ ట్రాక్ నడిచింది బిగ్ బాస్లో. అండ్ నెక్స్ట్ ఒక సాంగ్ వచ్చింది, నెక్స్ట్ ఇంకో 2 సాంగ్స్ అన్నారు. అది మీతోనా వేరే వాళ్ళతోనా? ఫస్ట్ థింగ్, లవ్ ట్రాక్ కాదు అది. ఓకే, మీకు అలా బీజిఎం లేసే వరకు అది లవ్ ట్రాక్ లా కనిపించవచ్చు, బట్ వీ హ్యావ్ వెరీ జెన్యూన్ ప్యూర్ ఫ్రెండ్షిప్. మన బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పుడు ఫ్రెండ్ లాంటిది. సో అండ్ నాతోనే అనంటే మా ఇద్దరు బాండ్ అలా అంతమందికి కనెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ బంగారం కోసం చాలా మంది మేము బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన లవ్తో వీ డిడ్ దిస్ సాంగ్. అందుకే లిరిక్స్ కూడా అలానే ఉంటాయి. సో నెక్స్ట్ ఎవరితో చేసినా కూడా ఐ వాంట్ హిమ్ టు బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ కెరియర్ అండ్ ఐ వాంట్ హిమ్ టు గ్రో ఇన్ హిస్ లైఫ్. యా. ఓకే, అండ్ నాగార్జున గారు లాంచ్ చేశారు, అండ్ ఉప్పలపాటి శ్యామలాదేవి గారు కూడా లాంచ్ చేశారు. నెక్స్ట్ ఏమైనా అంటే డిమాండ్ గారిది నెక్స్ట్ అప్కమింగ్ మూవీ ఉంది, నాగార్జున గారి దాంట్లో ఏమైనా యాక్ట్ చేసేది ఏమైనా ఉంటుందా? ఏమైనా నేను ఎలా చెప్తానండి, అంటే మీకు తెలుస్తుంది కదా. నేనైతే 100% అలాంటి ఆఫర్ రావాలనే కోరుకుంటాను మా పవన్కి. నెక్స్ట్ మీ మూవీ ఏమైనా రాబోతుందా మీ ఇద్దరు కాంబినేషన్? మా ఇద్దరు కాంబినేషన్లో అయితే ఇప్పటివరకు అయితే నో ఐడియా, బట్ నాది కొత్త సిరీస్ రాబోతుంది సూన్. యా. నెక్స్ట్ అప్కమింగ్ షోస్ అంటే ఏమేమి ఉంది మీవి? షోస్ అని అంటే షోస్ ఇప్పుడు కొత్త షోస్ మళ్ళీ వేరే ఛానల్లో హ్యావ్ టు డూ. సో షోస్ వస్తూనే ఉంటాయి, బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ మై న్యూ వెబ్ సిరీస్. ఓకే, అంటే మీ దాంతో అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఇప్పుడు అగ్ని పరీక్ష కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుద్ది. వీళ్ళకి అంటే కొత్తగా వెళ్ళే వాళ్ళకి మీ తరపున వాళ్ళ అగ్ని పరీక్ష ఎపిసోడ్ చూసిన తర్వాత టీవీలో కానీ మనం చూస్తాం కదా, ఓటీటీలో అంటే అప్లోడ్ అయిన తర్వాత చూస్తాం కదా, చూసిన తర్వాత మీ నుంచి సపోర్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది? అంటే అగ్ని పరీక్షలో టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి, నేను బాగా ఆడిన వాళ్ళకి అంటే నాకైతే అస్సలు క్లూ లేదు అగ్ని పరీక్ష గురించి. సో బట్ డెఫినెట్లీ, ఎందుకనంటే మా సీజన్కి వచ్చిన అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కళ్యాణ్ విన్నర్ అయ్యాడు, అండ్ డిమోన్ పవన్ టాప్ 3లో ఉన్నాడు. సో డెఫినెట్లీ వాళ్ళు ఫుల్ ఫైర్తోనే వస్తారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. మీరు కూడా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి అండ్ సీజన్ 10కి వెళ్ళాలి. సీజన్ 10 ఫుల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా బంగారం గురించి ఏం చెప్తారు ఆడియన్స్?
బంగారం ఈజ్ అన్ ఎఫెక్షన్, మా ఇద్దరికి ఉన్న ఆ ఎఫెక్షన్తో మేమిద్దరం చేసిన సాంగ్. ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ టు వాచ్ బంగారం అండ్ డూ సపోర్ట్ అస్. అండ్ బికాస్ మేము ఫస్ట్ టైం పవన్ ప్రొడ్యూస్ చేశాడు అండ్ వీఆర్ డూయింగ్ టుగెదర్. అండ్ మీరు చాలా మంది అడిగారు ఎప్పుడు అని, ఫైనల్లీ వచ్చేసింది బంగారం. మీ అందరి బంగారాల కోసం మా బంగారం వచ్చేసింది. డూ వాచ్ బంగారం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చూస్తాం బంగారం మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.